ఓకే. సో 9కి స్టార్ట్ అవుతుంది క్లాసెస్. మీరు 9కి షార్ప్‌గా స్టార్ట్ అయిపోండి. ఆన్‌లైన్ లాగిన్ అవుతానికి ఏంటి ఇబ్బంది? ఇక్కడంటే గేట్ పడిందనేవారు ఇదివరకు. ఇప్పుడేమో బ్రిడ్జ్ దగ్గర ఇలా లేట్ అయిపోయింది. ట్రైన్ లేట్ అయిపోయింది. బసెస్ లేట్ అయినియి. ఆ రీజన్స్ ఏం లేవు కదమ్మా. ప్లస్ క్లాస్ మధ్యలో లాగిన్ అయ్యి కొంతమంది లాగౌట్ అయిపోతున్నారు. అంటే టైం చూసుకొని 9:50 వరకు క్లాస్ ఎలా అయితే 9:30 వరకు అయ్యాం కదా! అలా వద్దమ్మా. మీరే లూజ్ అవుతారు. ఓకే. సో లాస్ట్ క్లాస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ డిస్కస్ చేసాము. సో టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్‌లో మనకి ప్రాసెస్ కంట్రోల్ చెప్పాము. దాంట్లో ఎండ్, అబౌట్ ఇవన్నీ ఏంటి అంటే సిస్టమ్ కాల్స్. ఓకే. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్ లోడ్ ఇలా ఇచ్చాము అంటే కనుక దానికి సిస్టమ్ కాల్ కెర్నల్ మోడ్ టు యూజర్ మోడ్ అండ్ యూజర్ మోడ్ టు కెర్నల్ మోడ్‌కి మనకి ఇలాగా ట్రాన్స్‌లేట్ అవుతూ ఉంటుంది. సో ప్రాసెస్ కంట్రోల్ అలాగే మెమరీ మేనేజ్‌మెంట్ దగ్గర ఎలా ఉంటుంది, ఫైల్ మేనేజ్‌మెంట్ దగ్గర ఏ సిస్టమ్ కాల్స్ అనేవి ఉంటాయి. అది ఎందుకు ప్రాసెస్ అలా యూజ్ చేస్తున్నాం అంటే సిస్టమ్ కాల్ అనేది ఎందుకు ఇస్తాం. ఇప్పుడు ఫైల్ మేనేజ్‌మెంట్ ఉంది. జస్ట్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి. ఫైల్ ఓపెన్ అనేది కూడా ఒక సిస్టమ్ కాలే. ఎందుకని దానికి తెలియాలి కదా! అది మనం ఓపెన్ చేస్తున్నాము. సో ఓపెన్ అవ్వాలి. క్లోజ్ చేస్తుంటే క్లోజ్ అవ్వాలి. సో ఒక యాక్షన్ పెర్ఫార్మ్ అవుతుంది. సో యాక్షన్ అక్కడ పెర్ఫార్మ్ అవ్వలేదు అంటే కనుక హ్యాంగ్ అయిపోతుంది. అదర్‌వైజ్ మనకక్కడ ఏ రియాక్షన్ లేదు అంటే కనుక యూజర్ అనేవాళ్ళు యూజ్ చేయరు అనేది చెప్పొచ్చు. ఓకే. ఫైల్ మేనేజ్‌మెంట్, డివైస్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. సో ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ దగ్గర తీసుకునేసరికి నెక్స్ట్ టాపిక్స్ దగ్గర మనం మెసేజ్ పాసింగ్ మోడల్ అండ్ షేర్డ్ మెమరీ మోడల్ ఈ 2 మోడల్స్ ఏంటి అనేది అక్కడ ఒకసారి డిస్కస్ చేసుకుంటాము. సో మెసేజ్ పాసింగ్ మోడల్ దగ్గర హోస్ట్ నేమ్ ఇలా క్లయింట్, సర్వర్ అనేది ఒక కమ్యూనికేషన్ కనెక్ట్ చేసుకుంటుంది అని చెప్తాం. ఎందుకు అంటే డేటా ఇన్ ద సెన్స్ కమ్యూనికేషన్ మెసేజెస్ అనేవి పాస్ చేసుకుంటాకి. వాళ్ళు ఓకే. లేదా ఇక్కడ క్లయింట్ అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి లేకపోతే సర్వర్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి అది క్లయింట్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే అటేపోళ్ళు అథెంటికేటెడా ఆర్ నాట్ అనేది తెలుస్తానికి అథెంటికేటెడ్ పర్సన్ అయితేనే మెసేజ్ అనేది పాస్ అవుతుంది గురించి ఇక్కడ మనకి మెసేజ్ పాసింగ్ అండ్ షేర్డ్ మెమరీ మోడల్స్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ ప్రొటెక్షన్. సో ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే మనం అథెంటికేషన్ అనే వర్డ్ యూజ్ చేసుకున్నామో అక్కడ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తాము. లైక్ వైరస్ అటాక్ అవ్వకుండా ఏదైనా సమ్ పాస్వర్డ్ మనం ఓపెన్ చేసుకొని ఏ ప్రాబ్లమ్ అవ్వకుండా ఉండటానికి సమ్ ప్రొటెక్షన్. సో విండోస్‌కి, యునిక్స్‌కి ఎలా ఉంటుంది. సో ఇక్కడ కమాండ్ ఫోర్క్ అలా ఇచ్చాము అంటే కనుక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది అని. మనం ఏం చెప్తున్నాము ఎంతసేపు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ జూమ్ సెషనో లేకపోతే యూనిట్ 2 లేకపోతే సమ్ ఏదన్నా ట్యాబ్ అనేది నేను ఓపెన్ చేశాననుకోండి. ఇక్కడ చూడండి నేను జస్ట్ రైట్ క్లిక్ ఓకే. జీమెయిల్ ఇది మనం ఇలా క్రియేట్ చేసిన దాంట్లో ఏది తీసుకున్నా ఒక ప్రాసెస్ ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది అనేది మనం చెప్తాము. ఓకే. సో అది మీకు చూపిస్తాను. అంటే ప్రాసెస్ ఐడీ ఇవన్నీ ఎలాగా క్రియేట్ అయ్యిన దాంట్లో ఎలా వస్తుంది అనేది టాస్క్ మేనేజర్ అనేది మనం తీసుకుంటాము. సో టాస్క్ మేనేజర్ దాంట్లో ప్రతి ఒక్కటి మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఏది ఓపెన్ అయ్యి ఉంది, సిపియు టైం ఎంత యుటిలైజ్ చేసుకుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే. సో దాన్ని ఇక్కడ మనం విండోస్‌లో అయితే క్రియేట్ ప్రాసెస్ ఇలా ఇస్తాము. యూనిక్స్‌లో అయితే డైరెక్ట్‌గా ఫోర్క్ అనేది యూజ్ చేసుకుంటే గనక మనకిక్కడ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది అనేది చెప్తాం. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను. రైట్ ఇప్పుడు ఓపెన్ లేకపోతే ఫోర్క్ అనేది మనం తీసుకున్నాము అంటే కనుక యూజర్ మోడ్ టు కెర్నల్ మోడ్. సో ఆల్రెడీ లైబ్రరీలో ఏదైతే ఫోర్క్‌కి ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఉందో ఆ సిస్టమ్ కాల్ అలర్ట్ అయ్యి మళ్ళీ మనకి కెర్నల్ మోడ్ టు యూజర్ మోడ్ వస్తది అంటున్నాం. సో అలాగే ఇది ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎంఎస్ డాస్ సింగిల్ గా అయితే ఎలాగా ప్రాసెసర్స్ మనం ఇలా తీసుకుంటే మల్టీ టాస్కింగ్ పెర్ఫార్మ్ అయినప్పుడు అంటే ఇక్కడ చూడండి షెల్ ఎగ్జిక్యూట్స్ ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎప్పుడైతే యూజ్ చేసుకున్నారో అదర్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది అన్నాను. సో బి తర్వాత సమ్ ఇంటర్ప్రిటర్ ఇక్కడ సమ్ యూనిక్స్ లో ఫోర్క్ ఏదో ఒకటి లేకపోతే ఎగ్జిక్యూట్ అన్నాం అనుకోండి ఒక ప్రాసెస్ లోడ్ అవుతుంది. సో ప్రాసెస్ సి ప్రాసెస్ డి ఎప్పుడైతే ఈ ప్రాసెస్ సి టెర్మినేట్ అయిపోయిందో ఇది కూడా ఫ్రీ మెమరీ అవుతుంది. సో కొత్తది ఈ ఆర్ ఏ ఆల్రెడీ కంప్లీట్ టెర్మినేట్ అయిపోయింది. మళ్ళీ మనం ఓపెన్ చేయొచ్చు. అంటే ఇది నాకు జూమ్ సెషన్ క్లాస్ అయిపోయింది. సో క్లోజ్ చేసి నెక్స్ట్ అవర్‌కి మళ్ళీ ఇదే జూమ్ సెషన్ మనం ఓపెన్ చేస్తున్నాం కదా! సో ప్రాసెస్ మళ్ళీ రన్ అవుతుంది. కానీ సేమ్ ప్రాసెస్ ఐడీ ఉండదు. నెక్స్ట్ ఏదైతే ఫ్రీ అవుతుందో ఫ్రీ అయిన మెమరీ మాత్రమే ప్రాసెస్ ఐడీ మాత్రమే ఇక్కడ ప్లేస్ అవుతా ఉంటుంది. ఓకే.
ఓకే. నెక్స్ట్ ఇది ఔట్ ఆఫ్ అంటే మీకు సిలబస్ పరంగా మనం ఎప్పుడు చూసినా అప్లికేషన్ ప్రోగ్రామ్, సిస్టమ్ ప్రోగ్రామ్స్ అని చెప్పాం కదా! సో, సిస్టమ్ ప్రోగ్రామ్స్‌లో ఏమేముంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాం. అంటే ఫైల్ మ్యానిప్యులేషన్, ఒక ఫైల్ మ్యానిప్యులేట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్నా, లేకపోతే సమ్ రీడ్ మోడ్‌లో ఉన్నది మనం రైట్ మోడ్, లేకపోతే ఆల్రెడీ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్లేస్ అయ్యిందనుకోండి. దానికి ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మనం పేస్ట్ చేసిన సో, ఇవన్నీ మ్యానిప్యులేషన్ అవుతాయి కదా! సో, ఒక ఫైల్ మేనేజ్ చేస్తుంది అంటే సిస్టమ్ ప్రోగ్రామ్ క్రియేట్ కానీ, డిలీట్, కాపీ, డంప్ ఇవన్నీ. అలాగే స్టేటస్ అంటే మనకి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఏ టైంలో అది క్రియేట్ అయ్యింది? ఎంత టైమ్ అది అవైలబుల్‌లో ఉంది? మెమరీలో ప్లేస్ అయ్యిందా లేదా? అది ఎగ్జిక్యూట్ అవుతుందా? హ్యాంగ్ అవుతుందా? వైరస్ ఉందా? లేకపోతే ట్రబుల్ షూట్ ఎర్రర్ అనేది అక్కర్ అయిందా? ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తా ఉంటది. సో, దాన్ని స్టేటస్ ఇన్ఫర్మేషన్. అలాగే ఫైల్ మోడిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఫైల్ మేనేజ్‌మెంట్‌లోనే మనకి ఫైల్ మోడిఫికేషన్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. సో, ఏవైతే ఇక్కడ క్రియేట్ ఇలా అని చెప్పామో మానిప్యులేషన్ దగ్గర ఆల్రెడీ ఉన్నదాన్ని సమ్ అదర్ ఫైల్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి సోర్స్, డెస్టినేషన్ అనేది తీసుకున్నామనుకోండి. సోర్స్ ఫైల్‌లో ఉన్న డేటాని డెస్టినేషన్‌లో మీరు ప్లేస్ చేసుకుంటే కనుక సోర్స్ ఫైల్‌ని డిలీట్ చేసేసారనుకోండి. ఉండదు కదా! ఇంకా అక్కడ. సో, వాటిలికి కొన్ని కమాండ్స్ కింద ఓపెన్, క్లోజ్ ఇలాంటివి కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్తాము. సో, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సపోర్ట్ అంటున్నాం. సో, కంపైలర్, అసెంబ్లర్స్ ఇవన్నీ లాంగ్వేజ్ సపోర్ట్. అదే ఎగ్జిక్యూషన్ అనుకోండి. డీబగ్గింగ్, సమ్ లింకేజ్ సమ్ లింకింగ్ ఎర్రర్స్, లోడర్స్ అలా వస్తాయి కదా! సో, ప్రోగ్రామ్ ఇది లాంగ్వేజ్ సపోర్ట్ అంటే మనం సి ప్రోగ్రామ్ చేసామనుకోండమ్మా, సి కంపైలర్స్ లేకపోతే సి సాఫ్ట్‌వేర్ అనేది మనం ప్లేస్ చేసుకుంటాం. అది లాంగ్వేజ్ సపోర్ట్. వన్స్ అది ఇచ్చిన తర్వాత లోడ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతానికి అంటే వీఐ స్పేస్ సమ్ ఫైల్ నేమ్ ఇస్తారు. నెక్స్ట్ జీసీసీ స్పేస్ సమ్ ఏదైతే కంపైల్ చేయాలనుకుంటున్నామో అది లేకపోతే డాట్/a.out ఇలా మనం ఇస్తాం కదా! ఎగ్జిక్యూట్ అవ్వటానికి. సో, అక్కడ ఇచ్చినప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ లేకపోతే లోడ్ అవుతున్నప్పుడు ఏంటి అనేది ఇక్కడ ప్రోగ్రామ్ లోడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ దగ్గర చెప్తాం. నెక్స్ట్ కమ్యూనికేషన్ దగ్గర మనం చెప్పాం కదా! మెసేజ్ పాసింగ్ అండ్ షేర్డ్ మెమరీ అని. సో, ఆ కమ్యూనికేషన్ మెథడ్‌లో ఏదో ఒకటి తీసుకుంటుంది. సో, అలాగే కొన్ని బ్యాక్‌గ్రౌండ్ సర్వీసెస్ రన్ అవుతాయి అని చెప్తున్నాము. అదే అప్లికేషన్ ప్రోగ్రామ్ అయితే కనుక మనం ఏదైతే క్లిక్ చేసామో లేకపోతే యూజర్ ఏదైతే యూజ్ చేసుకున్నాడో అది వర్డ్ అవ్వనివ్వండి, ఎక్సెల్ ఏది తీసుకున్నా సరే దాన్ని మనం ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ కూడా మనకి జస్ట్ ఓవర్‌వ్యూ అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి డీబగ్గింగ్ అండ్ ఆపరేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి మనకి సిలబస్‌లో చూసుకుంటే కనుక ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ అన్నాడు. సో, ఆ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్‌కి వెళ్ళే ముందు జస్ట్ ఒక ఓవర్‌వ్యూ గురించి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇది సిలబస్‌లో లేదు కదా! ఔట్ ఆఫ్ సిలబస్ అనుకుంటే మనకి ప్రతిదీ కేస్ స్టడీ ఇస్తాడు చూడండి. లాస్ట్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్‌లో కేస్ స్టడీ అన్నాడు. ఓకే. సో, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం తీసుకుంటే గనక, అసలు ముందు ఇది ఫిక్స్‌డ్‌గా ఇంకా ఓఎస్ ఇది డిజైన్ అయిపోయింది. ఇది సక్సెస్‌ఫుల్ అయ్యింది. అలాంటిదేం మనకు లేదు కదా! ఎప్పటికప్పుడు మనకి అప్‌డేటెడ్ వెర్షన్ వస్తానే ఉంది. సో, ఇక్కడేంటి అంటే 2 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ చెప్తాము. ఏది ఎందుకు అప్‌డేట్ చేస్తున్నాము, వెర్షన్స్ అనేవి ఎందుకు అప్‌డేట్ అవుతున్నాయి అనేది మనం తీసుకుంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్‌లో యూజర్ గోల్స్, సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఏ రిక్వైర్మెంట్స్ అంటే యూజర్ రిక్వైర్మెంట్ అంటే ఏ రిక్వైర్మెంట్‌ని అది మీట్ అవుతానికి ఆ అప్‌డేటెడ్ వెర్షన్ కింద నెక్స్ట్ వెర్షన్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే యూజర్ గోల్స్ అండ్ సిస్టమ్ గోల్స్. ఓకే. సో, ఎందుకు ఇలా యూజర్ గోల్స్, సిస్టమ్ గోల్స్ అంటే ఇక్కడ హై లెవెల్ కింద మనం హై లెవెల్ దాంట్లో అంటే ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాచ్ సిస్టమ్స్ అంటాము, టైమ్ షేరింగ్ అంటాము, మల్టీ ప్రాసెసింగ్, సింగిల్ స్ట్రక్చర్ ఇలా డిఫరెంట్ మన స్ట్రక్చర్ గనుక మనం తీసుకున్నామంటేనమ్మా ఇక్కడ మనకి ప్రతి దాంట్లోను అంటే ఆహ్, ఫస్ట్ జనరేషన్ ఉంది. ఫస్ట్ జనరేషన్‌లో ఏదో ఒక డ్రాబ్యాక్ తీసుకుంటేనే కదా! మనం నెక్స్ట్ దానికి వెళ్తున్నాము. అలాగే సెకండ్ జనరేషన్ ఉంది. సో, దాని నుంచి థర్డ్ జనరేషన్‌కి వెళ్తున్నాము అంటే ఎగ్జిస్టింగ్ దాంట్లో ఏదో ఒక డ్రాబ్యాక్ అంటే దీనికన్నా ఇది ఉంటే ఈజీగా ఉంటుంది అనే దానికి మనం వెళ్తాం. సో, ఇక్కడ మెయిన్‌గా ఒక ఓఎస్ మనం ఇలాగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా ఒక స్ట్రక్చర్ నుంచి అదర్ స్ట్రక్చర్‌కి ఇలా వెళ్తుంది అంటే అక్కడ మెయిన్‌గా అది చూసుకుంది ఏంటి అంటే గోల్, స్పెసిఫికేషన్స్. అది డిఫైన్ చేసుకుంటేనే గోల్ అండ్ స్పెసిఫికేషన్ అనేది అది డిజైన్ చేసుకున్నప్పుడే మనకి ఇక్కడ వెర్షన్స్. సో, దాంట్లో యూజర్ గోల్, సిస్టమ్ గోల్ అంటున్నాం. యూజర్ గోల్‌లో ఏమేంటి అంటే యూజర్స్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండాలి? ఈజీగా ఉండాలి. అలాగే సేఫ్‌గా ఉండాలి. ఏదైనా వెంటనే ఇది ఎలా యూజ్ చేస్తాము? ఏంటి అనేది అండర్‌స్టాండ్ లెవెల్‌లో అలా ఉండాలి అనేది యూజర్ గోల్ అయితే, సిస్టమ్ గోల్ దగ్గరికొచ్చేసరికి ఆ డిజైన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఇప్పుడు యూజర్ నేనున్నాను.
క్లాస్ లేకుండా ఉంటే, లేకపోతే క్లాసు కంటిన్యూయస్‌గా 4 అవర్స్ పిల్లలు వింటే బావుండు. ఈరోజు నాకు ఈ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో, సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసేయొచ్చు. సో, అలా నేను ఒక గోల్ పెట్టేసుకున్నాను అంటే కాదుగా. అది ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది. 4 అవర్స్ వాళ్ళు వింటారా? వినగలరా? ఇప్పుడు నేను మీకు సిస్టమ్ గోల్ అనేసరికి అమ్మో! 4 అవర్స్ ఒకే క్లాస్ ఇంతసేపు వినాలా? అది బోర్ లేకపోతే మనకి 50 మినిట్స్‌లో ఒక 30 మినిట్సే మైండ్‌కి గ్రాస్ప్ చేయగలం. ఓకే. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో యూజర్ గోల్‌కి ప్రతి ఒక్కటి సూటబుల్ అయ్యేటట్టు అంటే ఒక వర్డ్ డాక్యుమెంట్ ఇలా పీడీఎఫ్ తీసుకున్నాం. ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకి. ఇది ఈజీగా యూజ్ చేసేటట్టు ఇలా ప్లేస్ చేశారు అనేది ఒకటి చెప్తే, ఇప్పుడు నాకు రొటేట్ వ్యూ పేజ్ నావిగేషన్ ఇక్కడ కాదు. నాకు పక్కన ఇలా ఐకాన్ కింద కావాలి. దీన్ని డిజైన్ చేస్తే ఎంతసేపు వాళ్ళు డిజైన్ చేసి ఇమ్మనండి. అలా ఏదన్నా దాన్ని తీసుకున్నామనుకోండమ్మా. అప్పుడు ఏం చెప్పొచ్చు అక్కడ మనకి సిస్టమ్ దాన్ని ఒక్కదాన్ని చేంజ్ చేయాలంటే ఒక్కటి ఎక్స్‌ట్రా ఏదైనా ప్లేస్ చేయాలి. హెల్ప్ పక్కన ఇంకోటి ఏదైనా మెనూ డిజైన్ చేయాలి అంటే ఇంటర్నల్‌గా వాళ్ళు ఏదైతే డిజైన్ చేసారో ఇక్కడ చూడండి ఈవెన్ ఫైల్‌కి, ఎడిట్‌కి సమ్ 2 ఇంచెసా లేకపోతే 1 ఇంచ్ గ్యాపా 1 సెంటీమీటర్ గ్యాపా, 2 సెంటీమీటర్స్ గ్యాపా అలా కూడా మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ కట్, కాపీ, పేస్ట్ ఇదంతా ఒక బోర్డర్. ఇదిగోండి ఈ బోర్డర్‌లో ఈ 4 ప్లేస్ చేశారు. అంటే అక్కడి వరకు ఒక గ్రూపింగ్ చేశారు. మళ్ళీ సెలెక్ట్ ఆల్, డీసెలెక్ట్ ఆల్ అంతా ఒక గ్రూపింగ్ చేశారు. టేక్ ఎ స్నాప్ షాట్ అనేది ఒకటేది అది ఆ కంటెంట్ ఒకటే మాత్రమే ఒక గ్రూపింగ్‌లో ఉంది. మళ్ళీ దీంట్లోకొస్తే స్మాల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాము. సో, ఇక్కడ అదర్ మెనూ మనకు ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటూ ఎర్రర్ అనేది లేకుండా ఉండాలి అంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి రెండిటిలిని సాటిస్ఫై అయ్యేటట్టు అంటే సిస్టమ్ గోల్ సాటిస్ఫై అయ్యేటట్టు, యూజర్ గోల్ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఈ ఓఎస్ డిజైన్ చేశారు అని చెప్తున్నా. అలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడ మెయిన్‌గా ఇదివరకు 2 మార్క్స్ క్వెషన్స్ ఏయూ గాని ఇలా తీసుకుంటే 2 మార్క్స్ క్వెషన్స్ ఉండేయి. అక్కడ చెప్పేవాళ్ళం ఎక్కడ పాలిసీ అండ్ మెకానిజం. దాన్నే మళ్ళీ 7 మార్క్స్ క్వెషన్‌లో పాలిసీ అండ్ మెకానిజం అనేది ఒక్కటే యూజ్ చేసుకొని 7 మార్క్స్ అడిగేవాడు. అప్పుడు స్ట్రక్చర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ చెప్పేవాళ్ళం. రాసేవారు ఎగ్జామ్ ఆన్సర్ అలాగే ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా వర్చువల్ మిషన్స్ ఇలాగా ఇంప్లిమెంట్ చేసుకొని మల్టీ టాస్కింగ్‌లో ఇలా పెర్ఫార్మ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అంతా రాసారు. ఇప్పుడు మీకు అలా లేదు. ప్లస్ సిలబస్ దాని ప్రకారంగా చూసుకుంటే కనుక డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్ లేదు. ఓకే. సో, లేదు అంటే ఔట్ ఆఫ్ కింద వస్తే స్కోరింగ్ అని మట్టుకు అనుకోవద్దు. ఫిఫ్త్ యూనిట్‌లో మనకి కేస్ స్టడీ అనేది ఒకటుంది. సో, ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ అలా ప్రతి ఒక్కటి కేస్ స్టడీ తీసుకున్నామంటే ఏ హిస్టరీ చదివినా ఆల్రెడీ అయిపోయింది కానీ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు ఇదే ఓఎస్‌ని మనం సమ్ మ్యాక్ ఆండ్రాయిడ్‌లో గాని సమ్ మొబైల్ యాపిల్ ఫోన్ ఎంఎస్ ఇది కానీ ఏది యూజ్ చేసినా సరే దాంట్లో ఏ రకంగా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీరు రాసినా సరే దాన్ని కేస్ స్టడీ కిందే చెప్తామక్కడ. ఓకే. సో, ఆహ్, ఇలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే గనక 2 సెపరేట్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాం. అది పాలిసీ, నెక్స్ట్ మెకానిజం. ఇక్కడ పాలిసీ అంటే ఏం చెప్తున్నాము? మెకానిజం అంటే ఏమంటున్నాము? పాలిసీ అనేసరికి వాట్ విల్ బి డన్. మెకానిజం అనేసరికి హౌ టు డూ ఇట్. ఇప్పుడు పాలిసీ అన్నాము. సో, ఈ పాలిసీలో ఏం చెప్తున్నాము? వాట్ విల్ బి డన్ అంటే అసలు ఏం చేయాలి? ఇప్పుడు 6కి అలారం పెట్టాలి. లేకపోతే 9:50 వరకు క్లాస్‌కనుకోండి. 9:50 అనేది ఒక పాలిసీ అయితే, దానికి మెకానిజం ఏంటి? ఆ 50 మినిట్స్ క్లాస్‌లో ఏం కవర్ అవుతుంది? వీళ్ళ అటెండెన్స్ ఏంటి? లేకపోతే వీళ్ళకి ఆడిబుల్ అవుతుందా లేదా? ప్రతి ఒక్కటి సో, కరెక్ట్‌గా 50 మినిట్స్ అయ్యేసరికి క్లోజ్ అవ్వకపోతే ఏంటి? ఇప్పుడు మనకి సాఫ్ట్‌వేర్ అప్‌డేటెడ్ కింద ఇలా పెట్టామనుకోండి. సో, 50 మినిట్స్‌కి అది క్లోజ్ అయిపోవాలి. ఇక్కడ మనం మెకానిజం ఏంటి? అమ్మో! నెక్స్ట్ అవర్ క్లాస్ ఉంది. సో, 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ ఎక్స్‌ట్రా అయితే ఎక్స్‌ట్రా అవ్వచ్చు. లేకపోతే బిఫోర్ అది క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో, పాలిసీ అనేసరికి ఏంటి? వాట్ విల్ బి డన్ అనేది పాలిసీ అయితే, ఆ పాలిసీని వర్క్ అయ్యేటట్టు ఇప్పుడు ఎందుకు ఈ పాలిసీ అండ్ మెకానిజం అనేది మనం తీసుకోవాలంటే, ఒక డిస్క్ తీసుకున్నా, ఒక మెమరీ తీసుకున్నా ఏం చెప్తున్నామమ్మా మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినా, లేకపోతే ఒక ఫైల్ అనేది మనం ప్లేస్ చేస్తున్నాం మెమరీలో అది సేవ్ అయ్యి ఉండాలి. సో, ఆ మెమరీ నుంచి టు అండ్ ఫ్రో అంటే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని మళ్ళీ డిలీట్ చేసాము అంటే డిలీట్ అయిపోయి అదర్ వచ్చి స్టోర్ అవుతా ఉంటుంది. సో, ఇక్కడ ఏమవుతుంది పాలిసీ దగ్గరికొచ్చేసరికి ఎక్కడ ప్లేస్ చేయాలి? ఒకటొచ్చింది లేకపోతే ఇక్కడి నుంచి నేను సమ్ అదర్ రూమ్‌కి వెళ్తున్నాను. ఓకే. LH56 నుంచి LH57కి వెళ్ళేది నాది పాలిసీ అనుకోండి. అక్కడ నేను ఏ మెకానిజం ఫాలో అయ్యాను. ఓకే. వెళ్తున్న నా గోల్.
దానికి మెకానిజం నేను ఇక్కడ మనకు ఓఎస్‌లో వచ్చేసరికి సిపియు షెడ్యూలింగ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేశారు అని చెప్తున్నాము. ఇక్కడ మనకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతానికి ఏం చెప్తున్నాను అంటే, ఇక్కడ ఇది కనుక రూమ్ నంబర్ 56 నుంచి 57కి వెళ్ళాలి అనేది నా పాలిసీ అయితే, దానికి మెకానిజము నేను ఫ్లైట్‌లో వెళ్ళానా? నడిచి వెళ్ళానా? స్కేటింగ్ ఏ ఏ ప్రాసెస్ అక్కడ ఏ ప్రొసీజర్ మనం ఫాలో అయ్యాము అనేది మెకానిజం. ఓకే. హౌ టు డూ ఇట్ అనేది మెకానిజం. అలా ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసుకుంటది అంటే, పాలిసీ అంటే ప్రతి ఒక్క డేటాని స్టోర్ చేసుకుంటది. ఏవైతే ఎర్రర్స్ వచ్చినాయో, ఎర్రర్స్ ఏమొచ్చినాయి అనేది మనకి లాగ్ మెయింటైన్ చేసుకుంటుందది. ఎందుకు లాగ్ మెయింటైన్ చేసుకుంటుంది? లాగ్ ఫైల్ మరి ఆ ఎర్రర్స్ రెక్టిఫై అవుతేనే ఓకే. రెక్టిఫై కాకుండా కూడా దాన్ని అలా పెట్టేసి ఎగ్జిక్యూట్ అయిపోవాలి. నాకు అవుట్‌పుట్ రావాలి అంటే కుదరదు కదా! సో, ఇలాగా రెండిటిని అందుకని ఇక్కడ చూడండి మెకానిజం డిటర్మైన్ హౌ టు డూ సంథింగ్, పాలిసీ డిసైడ్ వాట్ విల్ బి డన్. ద సెపరేషన్ ఆఫ్ పాలిసీ ఓకే. ఫ్రమ్ మెకానిజం ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేనికి అంటే ఫ్లెక్సిబిలిటీకి. ఎందుకు ఫ్లెక్సిబుల్? ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చింది? దాన్ని ఫాలో అయిందా లేదా? ఆ ఎర్రర్‌ని రెక్టిఫై చేస్తానికి డైరెక్ట్‌గా నేను షట్ డౌన్ చేసేసానా? లేకపోతే దాన్ని సెమికోలన్ ప్లేస్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి కంపైల్ చేశానా? ఏంటి చేంజెస్? సో, ఇలా ఒక డిజైన్ ఇంప్లిమెంట్ చేయాలంటే సాఫ్ట్‌వేర్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అంటున్నాం. సో, ఇలా ఇంప్లిమెంట్ ఏదైతే అనుకుంటున్నామో పాలిసీ గాని, మెకానిజం ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే గనక ఫస్ట్ ఎలా ఉండేది అంటే అసెంబుల్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అసెంబుల్ లాంగ్వేజ్‌లో ఉండేది. సో, ఈ సిస్టమ్ ప్రోగ్రామింగ్ తర్వాత ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ సి ప్లస్ అనేవి యూజ్ చేసాం. మధ్యలో సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఆల్గాల్, పీఎల్ ఇంకా చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మొత్తం మనకి మీకిప్పుడు తీసేసాడు. మీ సీనియర్స్‌కైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మొత్తం 20 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వస్తాం. ఓకే. సో, అలా ఉంది. నెక్స్ట్ లాంగ్వేజ్ మిక్స్ అవుతూ అంటే ఇక్కడ సి ప్లస్‌తో పాటు మొన్న మీకు క్లాస్‌లో కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వీస్ దగ్గర మనం ఏం చెప్పాము? బోత్ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్ప్రిటర్ అండ్ ఈ గ్రాఫికల్ ఈ 2 యూజ్ చేసి ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినాయి అని ఎలా అయితే చెప్పామో ఇలా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నాయి. మెయిన్ బాడీ వచ్చేసరికి సిలో ఉంటది. ఎందుకు ఈ హైయర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి ఏది అంటే హ్మ్. యూనివర్సల్ చార్జెస్ అంటాం కదా! సో, అలా మనం ఏదైతే తీసుకుంటున్నామో ఓకే. సపోర్ట్ టు అదర్ హార్డ్‌వేర్ అనేది అలా కనెక్ట్ అవుతుం కోసం గురించి ఇక్కడ మనకి ఈ హై లెవెల్ లాంగ్వేజ్‌లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం వల్ల ఈ రకంగా ఉంది అనేది మనం చెప్తాం. ఓకే. సో, ఇక్కడ ఆహ్ ఇది ఇంప్లిమెంటేషన్. ఈ రకంగా అదర్‌ని తీసుకొచ్చి ఎలా ప్లేస్ చేస్తాము అంటే, ఇప్పుడు యూనివర్సల్ చార్జర్ ఉంది గదా! ఆహ్, సో, ఆ పోర్ట్ ఎలా ఉంది. దాంట్లో యూఎస్‌బీ ప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే నేను మొబైల్ సమ్ హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఏ రకంగా దాన్ని డిజైన్ చేశారు. అది యూనివర్సల్ అనేది వచ్చింది అంటే, ఎక్కడి నుంచి యాక్సెప్ట్ చేసుకుంది అంటే, మాడ్యూల్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్‌లో ఒక 4 స్ట్రక్చర్స్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దాంట్లో మనకు తెలుస్తుంది ఏది లోడ్ అవుతుంది, ఏది త్రూ అవుతుంది, ఎప్పుడు కావాల్సి అప్పుడు ఎలా చేంజ్ అవుతానికి ఆ పాసిబిలిటీ వచ్చింది. ఈవెన్ అది హార్డ్‌వేర్ అయినా సరే. ఎందుకంటే ఎక్స్‌ట్రాగా మనం తీసుకుంటాం కదా! సమ్ ఆడియో కనెక్ట్ చేస్తాం, స్పీకర్స్ కనెక్ట్ చేస్తాము. ఆహ్, నెక్స్ట్ ఇంకా మనకి ఇప్పుడు ల్యాప్‌టాప్ ఆర్ సిస్టమ్‌తో ఏవైతే మనం చేయగలుగుతున్నామో యాక్షన్స్ ప్రతి ఒక్కటి దాని గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. సో, ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్స్ అనేది మనం తీసుకుంటే కనుక చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ సింపుల్ స్ట్రక్చర్. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది ఎస్ఏ క్వెషన్ అమ్మా. అంటే ఇంపార్టెంట్ ఎస్సే. మీకు అన్నీ ఉన్నాయే ఎస్ఏ క్వెషన్స్. సో, దాంట్లో మనకి స్పెసిఫిక్‌గా అంటే ఫస్ట్ దాని యొక్క జనరేషన్స్ హిస్టరీ లాగా యూజ్ అవుతది కాబట్టి, ఫస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. సో, సింపుల్ స్ట్రక్చర్ ఇదివరకు అంటే మీకు నైన్త్ ఎడిషన్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి. మీకు గాల్విన్ నైన్త్ ఎడిషన్ ఇచ్చాడు. నైన్త్ ఎడిషన్‌లో మనకి లేటెస్ట్ దాంట్లో ఉన్న దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇది. దీని ముందు మీరు సెకండ్ ఎడిషన్ గాని, థర్డ్ ఎడిషన్ ఇలాంటివి మీరేదన్నా చేశారు అంటే ప్రిపేర్ అవుతున్నారు అంటే గనక దాంట్లో ఈ డయాగ్రామ్ ఉండదు. మోనోలిథిక్ లేయర్ అంటాడు. ఇది కూడా మనం ఇక్కడ సింపుల్ స్ట్రక్చర్‌ని మోనోలిథిక్ లేయర్ కింద కన్సిడర్ చేసుకున్నా సరే, డయాగ్రామ్ వచ్చేసరికి చేంజ్ అవుతుంది. సో, డయాగ్రామ్ మట్టుకు మీరు ఇక్కడ నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఆ డయాగ్రామ్స్ ఉండేటట్టు చూసుకోండి.
ఓకే. జస్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేశారనుకోండి. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాము. ఎంఎస్ డాస్ డివైస్ డ్రైవర్స్ అంటున్నాము. ఓకే. ఇక్కడ మనం ఇలా తీసుకున్నామంటే స్టార్టింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ డిజైన్ చేసుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఒక స్పేస్ లేకపోతే ఇక్కడ చూడండి మాడ్యూల్స్ కింద ఏమి డివైడ్ అవ్వకుండా డైరెక్ట్‌గా రామ్, బయాస్, డివైస్ డ్రైవర్స్ దగ్గర అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటరాక్ట్ అయిపోతుంది. రెసిడెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఇంటరాక్ట్ అయిపోతుంది. ఎంఎస్ డాస్ డివైస్ డ్రైవర్స్ ఇంటరాక్ట్ అయిపోతున్నాయి. దీనికంటూ ఒక స్ట్రక్చర్ లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటర్ఫేస్ ఇది కెర్నల్ మోడ్, ఇది యూజర్ మోడ్ ఇలా ఏమీ లేకుండా జస్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇదొక పార్ట్, రెసిడెంట్ ఇదొక పార్ట్ అని చెప్పి మనకి డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవుతుంది. ఇలా డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వటం వల్ల మనం ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్తాం. అంటే ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు నేనే ఉన్నాను యూజర్ ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసుకున్నాను. యూజ్ చేస్తున్నప్పుడు సమ్ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చినప్పుడు ఇది డైరెక్ట్‌గా నాకు రామ్ డివైస్ డ్రైవర్స్‌తో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఎర్రర్ ఏమవుతుంది అంటే ఇక్కడ వరకు ఉండకుండా ఇప్పుడు మనం ఏదైనా ఎర్రర్ చేసామనుకోండమ్మా అక్కడ మిస్టేక్ రెడ్ కలర్ తో మనకి కనిపిస్తా ఉంటుంది కదా! సో, ఆ ప్లేస్‌లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ హార్డ్‌వేర్ అయితే మనకి ప్రాబ్లమ్ రావట్లేదుగా. సో, ఇక్కడి వరకు కనిపించిన మోడిఫికేషన్‌ని మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి స్పెల్ చెకింగ్ అనో లేకపోతే ఓకే. ఇక్కడ హాస్ అనే ప్లేస్‌లో హెచ్ఏఎస్‌సి పడింది. సో, ఈ తీసేయాలనో ఇలా మనకి రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది గూడా పక్కన మనకొచ్చేస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకొని చూజ్ చేసుకునేటట్టు పాసిబిలిటీ ఉంది కదా! సో, ఇక్కడ వరకే ఎఫెక్ట్ అనేది ఇన్ ద సెన్స్ ఎర్రర్ అనేది యూజర్ వ్యూ వరకు కనిపిస్తుంది. యూజర్ ప్రోగ్రామ్ కాబట్టి. ఇంత ఎర్రర్ వచ్చేసింది. నేను హార్డ్‌వేర్ క్రాష్ అయిపోతాను. లేకపోతే హార్డ్‌వేర్ మీద ఈ ఎఫెక్ట్ పడిపోయింది కాబట్టి, ఈ ప్రెషర్ నేను తీసుకోలేక, ఈ స్ట్రెస్ తీసుకోలేక నేను షట్ డౌన్ అయిపోతున్నాను. ఇలాంటివేమి మనకి రావు సిస్టమ్‌తో ప్రాబ్లమ్స్. సో, ఇక్కడ ఫస్ట్‌లో యూజ్ చేసిన సింపుల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదన్నా ఎర్రర్ వచ్చి ప్రాబ్లమ్ వచ్చినా ఓకే. అది కంప్లీట్ మొత్తం అన్నిట్ల మీద ఎఫెక్ట్ చూపిచ్చేది. అది కెర్నల్ మోడ్, యూజర్ మోడ్ కింద ఏమి ఉండేది కాదు. మొత్తం అన్ని డ్రైవర్స్ కానీ ఏదైనా సరే అంతా ఎఫెక్ట్ అయిపోయేది. మళ్ళీ ఫస్ట్ నుంచి అంత ప్రోగ్రాము చేసుకుంటూ రావాల్సొచ్చేది. సో, దీని నుంచి నెక్స్ట్ దానికి ఏమి ఇంప్లిమెంట్ అయ్యింది అంటే ఇంటర్ఫేస్ ఆహ్, ఇంటర్ఫేస్ యూనిక్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటే లేయర్డ్ అప్రోచ్ అంటాం. లేయర్డ్ అప్రోచ్ ఈ డయాగ్రామ్ సెకండ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్‌లో మొత్తం 4 అన్నాను కదా! ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ స్ట్రక్చర్. దాంట్లో ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్ తీసుకోండి. లేదా అక్కడ ఎమ్ టు ఎన్ లేయర్స్ కింద తీసుకుంటే హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు, కెర్నల్ ఆ వర్డ్స్ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ మనకి ఇది మధ్యలో ఒకదాని నుంచి ఒకటికి ఇలా ఇంటరాక్ట్ అవుతుంది. లేదా డైరెక్ట్‌గా అప్లికేషన్ ప్రోగ్రామ్ కూడా వచ్చి ఇలా ఇంటరాక్ట్ అవుతం వల్ల మొత్తం ఎఫెక్ట్ అంటే టైమ్ అనేది వేస్ట్ అవుతుంది. కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షనాలిటీస్ ఏదైతే తీసుకుంటున్నామో ఇంటర్‌ఫేసెస్ అయినా మొత్తం అంతా ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్తాం. సో, దాన్ని మోడిఫై చేస్తూ నెక్స్ట్ వెర్షన్ కింద మనకి రిలీజ్ అయింది ఏంటి అంటే లేయర్డ్ వెర్షన్. లేయర్డ్ వెర్షన్ ఇది డ్రా చేయండి డయాగ్రామ్ ఇది. డయాగ్రామ్స్ మట్టుకు ఇక్కడ నేనైతే ఫస్ట్ డయాగ్రామ్ ఓకే. మిగతా టెక్స్ట్ బుక్స్ ఏది చూసుకున్నా సరే లేయర్డ్‌లో అంటే నైన్త్ ఎడిషన్ కాకుండా మీకు వేరే దొరికినాయనుకోండమ్మా, ఈ డయాగ్రామ్ వస్తది. ఈ డయాగ్రామ్ చూస్తారు. ఓకే. కానీ మీరిక్కడ డయాగ్రామ్ ఇది ఎగ్జాక్ట్‌గా ఇలా డ్రా చేశారంటే దీని నుంచే మిగతా మ్యాటర్ అంతా రాస్తారు కదా! సో, మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్స్. సో, ఇక్కడ ఏవైతే డయాగ్రామ్స్ చూపిస్తున్నానో ఆ డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. అలాగే నెక్స్ట్‌దుంటుంది. నెక్స్ట్ మైక్రో కెర్నల్స్ అంటాం. సో, అదసలు మీకు టెక్స్ట్ బుక్‌లో డయాగ్రామే ఉండదు. కానీ మైక్రో కెర్నల్ అనేది ఎలాగా ఆహ్, ఒకదానికొకటి అంటే మీకు థియరీ అంతా చదవక్కర్లేకుండా ఈ డయాగ్రామ్ చూసి మీరు థియరిటికల్ పార్ట్ రాసేటట్టు ఈ డయాగ్రామ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. మీకు టెక్స్ట్ బుక్ చూస్తే కనుక ఆ డయాగ్రామ్ ఉండదు. సో, సబ్జెక్ట్‌ని ఎప్పుడు సింపుల్‌గా, ఈజీగా అయ్యేటట్టు చూసుకోండి. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి ఫాస్ట్‌గా. అవుతే నాకొకసారి మెసేజ్ పెట్టండి చాట్ బాక్స్‌లో.
ఓకేనా? ఓకే. సో, ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే డైరెక్ట్‌గా అలా ఇంటరాక్ట్ అవ్వకుండా లేయర్డ్ సిస్టమ్ అంటున్నాం కాబట్టి, లేయర్డ్ స్ట్రక్చర్ కింద చూడండి ఇది కెర్నల్ పార్ట్ అంటున్నాము, ఇంటర్ఫేస్ అంటున్నాము, సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ టు కెర్నల్, నెక్స్ట్ కెర్నల్ ఇంటర్ఫేస్ టు హార్డ్‌వేర్. సో, ఇలా ప్రతీది యూజరు, ఈ టెర్మినల్ మళ్ళీ కంట్రోల్స్ టెర్మినల్, డివైస్ కంట్రోలర్స్, మెమరీ కంట్రోలర్స్ ఇలా ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఇంటర్ఫేసెస్ ఇంక్లూడ్ అయినియి. అలాగే కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది టెర్మినల్ అయితే టెర్మినల్ కంట్రోల్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. డివైస్ అయితే డివైస్ కంట్రోలర్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. మెమరీ అయితే మెమరీ కంట్రోల్‌తో. ఒకవేళ ఇక్కడ వరకు క్రాష్ అయ్యింది అనుకోండి. సో, క్రాషో లేకపోతే ఎర్రర్ ఇక్కడి వరకు వచ్చిందనుకోండి. దానికి మనకి ఇక్కడ ట్రబుల్ షూట్‌లోనో, ఎర్రర్స్‌లోనో డివైస్ డ్రైవర్స్‌లో ఇలా చేయమని అలా చూపిస్తా ఉంటుంది కదా! ఇప్పుడున్న సిస్టమ్స్‌కి ఎక్కడైతే ప్రాబ్లమ్ వచ్చిందో పర్టిక్యులర్ దాంట్లో ఎలా అయితే మనకు ప్లేస్ చేస్తుందో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది చెప్తాం. సో, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇది ఈజీ, టఫ్ అనేది చూసుకుంటే, ఈ లేయర్‌తో మనకి లేయర్డ్ ఇదేంటి అంటే లేయర్డ్ స్ట్రక్చర్ మనం తీసుకుంటాం మూలాన ఇక్కడ చూడండి సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ టు ద కెర్నల్ అన్నప్పుడు సీపీయూ షెడ్యూలింగు, ఇప్పుడు మనం ఇవన్నీ మనకిప్పుడు ఉన్న సబ్జెక్ట్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ దాంట్లో సెకండ్ యూనిట్‌లో వచ్చేసరికి సీపీయూ షెడ్యూలింగ్స్, థర్డ్ యూనిట్‌లో వచ్చేసరికి పేజ్ రీప్లేస్‌మెంట్, డిమాండ్ పేజింగ్, వర్చువల్ మెమరీ 3 కాన్సెప్ట్స్ చదువుతాం. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్‌లో ఫైల్ సిస్టమ్స్ ఇలా చదువుతాం కదా! సో, ఇక్కడితో మనకి ఫిక్స్ అయింది అని కాదు. దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకదానికొకటి ఇప్పుడు ఈ పార్ట్ వరకు ఇదంతా ఇలా క్రాష్ అయ్యింది అంటే, లేకపోతే ఆ కెర్నల్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆహ్, షేర్ చేసుకున్నప్పుడు మనకి స్పూలింగ్ గుర్తుందో లేదా మీకు? స్పూలింగ్ ఇది 2 మార్క్స్‌కి ఇదివరకు వచ్చేదమ్మా. ఇప్పుడు మీకు క్వెషన్‌లో ఒకవేళ ఇచ్చినా ఇలా ఇస్తాడు అని ప్రీవియస్ క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఒకే రిసోర్స్‌ని ఒకేసారి ఒక 4, 5 ప్రాసెస్ కానీ లేకపోతే ప్రాసెస్ వితిన్ ది ప్రాసెస్ మళ్ళీ ఇంకో ప్రాసెస్‌ని కూడా యాక్సెస్ చేసుకుంటది అన్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాం. సో, ఆ ప్రాబ్లమ్ అరైజ్ అవ్వకుండా క్యూలో ప్లేస్ చేసిందా? లేకపోతే లోకల్ బఫర్‌లో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో లేదా సీపీయూ షెడ్యూలింగ్స్ అనేవి యూజ్ చేసుకొని మనకది ఏది ఫస్ట్ యాక్సెస్ అవ్వాలి అనేది చెప్తది అని చెప్పాను. ఓకే. స్పూలింగ్. సో, ఇది యూనిక్స్. దీంట్లో యూనిక్స్ లిమిటెడ్ బై హార్డ్‌వేర్ ఫంక్షనాలిటీ ఈ లేయర్డ్‌నే. లేయర్డ్ అప్రోచ్ ఏదైతే చెప్తున్నామో దాన్ని. ఓకే. యూనిక్స్ ఓఎస్ కన్సిస్ట్ ఆఫ్ 2 సెపరేటబుల్ పార్ట్స్. సో, ఫస్ట్ ఎంఎస్ డాస్ తర్వాత యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేసినప్పుడు ఇలా సిస్టమ్ ప్రోగ్రామ్, కెర్నల్ ప్రోగ్రామ్ కింద ఆహ్, హ్మ్, లేయర్ కింద డిజైన్ చేశారు. సో, ఇక్కడ సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ అండ్ అబోవ్ ద ఫిజికల్ హార్డ్‌వేర్ ఏమేమున్నాయి, ఏమేం ప్రొవైడ్ చేస్తుంది అనేది చెప్తున్నాం. సో, దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఇది డిజైన్ చేసిన తర్వాత కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల ఆ ఇంటర్ఫేస్‌తో కమ్యూనికేట్ అవుతానికి ఒకదానికొకటి అంటే యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ దానికి కమ్యూనికేట్ అవుతానికి కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాం వల్ల నెక్స్ట్ మైక్రో కెర్నల్ అనేది డిజైన్ చేశారు. వైల్ గోయింగ్ టు మైక్రో కెర్నల్ ఇక్కడ లేయర్డ్ అప్రోచ్‌లోనే మనం ఏం చెప్తున్నాము అంటే ఇది హార్డ్‌వేర్ లేయర్ 0, లేయర్ 1 సో ఆన్ లేయర్ ఎన్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సో, మధ్యలో ఏమేమైతే సీపీయూ షెడ్యూలింగ్స్ కానీ ఇక్కడ మనం చెప్పామా ఇది హార్డ్‌వేర్ కదా! దానికన్నా మధ్యలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇలా లేయర్స్ కింద ఉండటం వల్ల ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతాయి కదా! ఇప్పుడు n అనేది ఉందమ్మా. దాని కింద లేకపోతే 1 అనేది ఉంది. 1 అనేది 0 దాంతో ఇలా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు యాక్చువల్‌గా మనకిక్కడ ఇన్ఫర్మేషన్ హైడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఏ రకంగా అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏ రకంగా ప్లేస్ అవుతుంది, ప్రతి ఒక్కటి మెమరీలో లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ ఏ రకంగా అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది కూడా కొంత హైడ్ అవుతూ ఉంది కాబట్టి క్లారిటీ అనేది బయటికి ఇదవ్వట్లేదు కాబట్టి, ఆ ఇన్ఫర్మేషన్ హైడింగ్ అనేది కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కింద తీసుకుంటున్నాం. ఇలా లేయర్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకిక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఎక్కడ ఫైల్ సిస్టమ్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. సో, ఫైల్‌కి సంబంధించిన దాని వరకే మనం వర్క్ చూస్తాం. అంటే ఏదైతే ఎర్రర్ వచ్చిందో దాన్నే చెప్పాం గానీ, దాని ముందు మనం చూసిన సింపుల్ స్ట్రక్చర్‌లో కంప్లీట్ అంతటి మీద ఎఫెక్ట్ పడుతుందన్నాం కదా! అలా లేకుండా ఇక్కడ ఏ లేయర్ అయితే ప్రాబ్లమ్ ఉందో ఆ లేయర్ వరకు రిపేర్ చేస్తా ఉంటుంటే ఏమవుతుంది టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ దగ్గర గానీ, ఏది తీసుకున్న స్పేస్ కానీ, లేకపోతే ఓ పర్టిక్యులర్ డివైస్ తీసుకొచ్చి ప్లేస్ చేయాలి అన్నా, ఇప్పుడు ప్రింటర్ కూడా దీంట్లో కనెక్ట్ అయిపోయి నా సమ్
ఏదైనా ఫిక్స్‌డ్‌గా కనెక్టివిటీ అనుకోండి. ఒకటి ప్రాబ్లమ్ వస్తే మొత్తం ల్యాప్‌టాప్ అంతా చేంజ్ చేయాలి అనే దానికన్నా, ఓకే. ఏ రిసోర్స్ అయితే ప్రాబ్లమ్ వచ్చిందో, ఆ రిసోర్స్ వరకు ఇప్పుడు ప్రింటర్ వరకు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఆ ప్రింటర్ అనే రిసోర్స్‌ని మాత్రమే మనం డ్రైవర్స్ ఇన్‌స్టాలేషన్ అవ్వనివ్వండి, లేకపోతే సమ్ అదర్ అంటే పేజెస్ లేవనుకోండి, పేపర్స్ లేవనుకోండి. సో, ట్రైన్ ఫిల్ చేయండి అలా మనకి ఎర్రర్స్ చూపిస్తా ఉంటుంది కదా! మనకు మెసేజ్ డిస్‌ప్లే చేస్తా ఉంటుంది. సో, అక్కడ వరకు రిపేర్ చేస్తాం మనకి ఈజీ. అంతేగాని ప్రింటర్ ఎందుకు రావట్లేదు? ఈ ల్యాప్‌టాప్ ఓపెన్ చేయాలా? లోపల కీస్ చూడాలా? లోపల హార్డ్‌వేర్‌ది ఓపెన్ చేయాలా? ర్యామ్ ఓపెన్ చేయాలా? అనేది కంప్లీట్‌గా చెక్ చేయాల్సొస్తుందనుకోండి. సో, యూజర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అంత యూజింగ్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, అలాంటివి ఏమీ లేకుండా ఇక్కడ మనకేం చెప్తున్నాము, లేయర్ అనే దాంట్లో ఏ లేయర్ అయితే ప్రాబ్లమ్ వచ్చిందో, ఆ లేయర్ వరకే ఇక్కడ మనకి ఆహ్, ఆ లేయర్ వరకే మనకి రిపేర్ ఆర్ సమ్ ఎర్రర్‌ని ఫ్రీ చేస్తాం అనేది ఈజీ టాస్క్ అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. ఓకే. సో, దాన్నిక్కడ లోయెస్ట్ అంటే లాస్ట్ దాంట్లోకొచ్చేసరికి డివైడెడ్ నంబర్ ఆఫ్ లేయర్స్ కింద ఏదైతే ఉందో టాప్ ఆఫ్ బాటమ్ లేయర్ వచ్చేసరికి లేయర్ 0 హార్డ్‌వేర్ అయితే హైయెస్ట్ లెవెల్ వచ్చేసరికి యూజర్ ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో దాన్ని హైయెస్ట్ లెవెల్ అని చెప్తాం. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా అవుతదంటే ఈ లేయర్ నుంచి ఈ లేయర్‌లో ఓకే అయిన తర్వాత డేటా అనేది నెక్స్ట్ లేయర్‌కి పాస్ అవుతుంది. ఈ లేయర్‌లో కూడా ఎర్రర్ ఫ్రీ అవుతే నెక్స్ట్ లేయర్‌కి పాస్ అవుతుంది. ఇక్కడ కూడా ఓకే అవుతే నెక్స్ట్ లేయర్. సో, ఇక్కడ వరకు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. సో, లేయర్ 1 వరకే రిపేర్ చేసుకుంటుంది. లేయర్ 2 ప్రాబ్లమ్ అనుకోండి. లేయర్ 2 వరకే అది రిపేర్ చేసుకుంటా ఉంటుంది. అలాగే హార్డ్‌వేర్ నుంచి మళ్ళీ రిటర్న్ మనకి డేటా వచ్చినా సరే, ఇక్కడి నుంచి ప్రాబ్లమ్ లేయర్ 1కొచ్చిందనుకోండి, లేదా లేయర్ 2 వచ్చిందనుకోండి, అది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్‌ఫేస్ అనే దానికి అది చేంజ్ అవుతా ఉంటుంది. సో, ఇక్కడ లేయర్ అప్రోచ్‌లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇలా కెర్నల్ నుంచి యూజర్ స్పేస్‌కి మూవ్ అవుతాము ఇలా తీసుకుంటే కనుక ఇక్కడ మైక్రో కెర్నల్ ఇంటర్‌ఫేస్ అనేది తీసుకున్నాం కదా! సో, అలా మైక్రో కెర్నల్ అనేది ఇక్కడ మ్యాక్ అనేది ఎగ్జాంపుల్ చెప్తాం. నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ అయిన ఓఎస్. ఓకే. సో, మ్యాక్ ఓఎస్ ఎక్స్ కెర్నల్ అనే దాన్ని డార్విన్. దాని నేమ్ డార్విన్. ఇవిలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎగ్జామ్‌లో ఒకసారి క్వెషన్ ట్విస్ట్ చేసి అంటే 4 సెట్స్‌లో ఒక సెట్ దేనికైనా ట్విస్ట్ చేసి ఇవ్వాలి అనుకున్నప్పుడు మైక్రో కెర్నల్ ప్లేస్‌లో ఇలా డార్విన్ అని అంటే కేస్ స్టడీది మీకు సజెస్ట్ యువర్ ఆన్సర్, జస్టిఫై యువర్ ఆన్సర్ ఇలాంటివి అడుగుతాడు అని చెప్పాను కదా! సో, అక్కడ. అలాగే ఇక్కడ ఇంకోటి చెప్పాను మీకు. కమ్యూనికేషన్ అనే దాంట్లో ఇంపార్టెంట్ అమ్మ నెక్స్ట్ కాన్సెప్ట్స్‌లో వస్తాయి అన్నాను. మెసేజ్ పాసింగ్, షేర్డ్ మెమరీ 2 ఉన్నాయి. సో, దాంట్లో ఇక్కడ యూజ్ చేసేదేంటి అంటే మెసేజ్ పాసింగ్. ఎందుకు ఈ మైక్రో కెర్నల్ ఇలా యూజ్ చేస్తాం వల్ల ఏ ఆర్కిటెక్చర్ లేకపోతే ఏదైతే మనం పోర్టబుల్లా కాదా అంటాం కదా! సో, పోర్టబిలిటీ అనేది ఇక్కడ ఈజియర్ అవుతుంది, రిలయబుల్ అవుతుంది, సెక్యూర్ అవుతుంది. ఓకే. సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఏ రకంగా మనం తీసుకుంటున్నాము అంటే కనుక మెసేజ్ పాసింగ్ అన్నానా హార్డ్‌వేర్, కెర్నల్ మోడ్, యూజర్ మోడ్. ఇందాక మనం ఆ ప్రతి ఒక్క లేయర్‌లో సీపీయూ షెడ్యూలింగ్ అన్నాము. మెమరీ మేనేజ్‌మెంట్ దగ్గరేమో ఫైల్ మేనేజ్‌మెంట్ ఇలా తీసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఫైల్ మేనేజ్‌మెంట్ తీసుకొని కింద మళ్ళీ ఇంకో లేయర్ తీసుకొని ఆ లేయర్‌లో మనం ఏం చెప్తున్నాము మళ్ళీ సమ్ మెమరీ డివైస్ డ్రైవర్స్ ఉంది. లేకపోతే మెమరీ కంట్రోలర్ అనేదుంది. ఇక్కడ ప్రాసెస్ కంట్రోలర్ అనేదుంది. సో, దాంతో ఇంటరాక్ట్ అవుతుంది అనేది అది కూడా ఒక్కొక్క లేయర్ కింద తీసుకున్నాం. అన్ని నంబర్ ఆఫ్ లేయర్స్ తీసుకున్నా సరే మనకి పెర్ఫార్మన్స్ అనేది రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి, ఈ పెర్ఫార్మన్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటం కోసం ఇక్కడ నెక్స్ట్ లేయర్డ్ స్ట్రక్చర్ నుంచి నెక్స్ట్ వచ్చిన స్ట్రక్చర్ ఏంటి అంటే మైక్రో కెర్నల్. మైక్రో కెర్నల్. ఇక్కడేమవుతుంది ఇప్పుడు కెర్నల్ మోడ్‌లో సింపుల్‌గా చూడండి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అన్నాడు, మెమరీ మేనేజ్‌మెంట్ అన్నాడు, సీపీయూ షెడ్యూలింగ్స్ అన్నాడు. ఇది మళ్ళీ దేనితో హార్డ్‌వేర్‌తో ఇలా మైక్రో కెర్నల్ ఇదిగోండి టు అండ్ ఫ్రో ఇంటరాక్ట్ అవుతోంది. ఇక్కడి నుంచి మళ్ళీ పైదానికి ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మెసేజెస్. మెసేజెస్ అంటే ఇక్కడ ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే త్రూ మెసేజ్ పాసింగ్ మోడల్. కమ్యూనికేషన్ అనేది త్రూ మెసేజ్ పాసింగ్ మోడల్. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. మీకిది టెక్స్ట్ బుక్‌లో ఉండదు. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇందాక 10 లేరు ఇప్పుడొచ్చేసారు. అటెండెన్స్ తీసుకుంటున్నామని వచ్చేసారమ్మా. 26 కూడా ఇందాక లేరు. అటెండెన్స్ తీసుకునే టైంలో.
పక్కన ఫ్రెండ్ ఎవరో లేపుంటారు, అటెండెన్స్ తీసుకుంటున్నారు అని లేచిపోయారు. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి, టెక్స్ట్ బుక్ లో ఉండదు. ఇది మీకు ఈజీగా దీని నుంచి థియరీ రాస్తాను కోసమే ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను నేను. జస్ట్ మైక్రో కర్నల్ అని చెప్పి థియరీ ఇచ్చేస్తాడు. ఆ థియరీ పారాగ్రాఫ్ అంతా చదవటం వల్ల మనకి గుర్తుండదు. కాన్సెప్ట్ ఇది అంటే మెసేజెస్, ఆ మెసేజ్ దగ్గర ఏం యూజ్ చేస్తున్నాము, కమ్యూనికేషన్ మోడల్, మెసేజ్ పాసింగ్ యూజ్ చేస్తున్నాము. సో క్లయింట్ సర్వర్, ఓకే, క్లయింట్ సర్వర్ కి ఇలా కమ్యూనికేట్ అవుతుంది. A3 A4 రాలేదు. టూ 0 1 2 5 6 ఓకే. సో ఇది ఇక్కడ వరకు ఓకేనా. సో దీన్ని ఇక్కడ మైక్రో కెర్నల్. సో ఇలా ఇంటరాక్ట్ అవుతుంది మెసేజ్ పాసింగ్. దీనివల్ల లేయర్స్ అనేవి కెర్నల్ అంటే మైక్రో కింద చేంజ్ అవటం వల్ల పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ స్ట్రక్చర్ లో. సో ఏంటి బెనిఫిట్స్ అంటే ఈజియర్ టు ఎక్స్టెండ్ మైక్రో కర్నల్, అలాగే పోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ న్యూ ఆర్కిటెక్చర్ కి ఇది అవుతుంది, రిలయబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెస్ కోడింగ్ ఈజ్ రన్నింగ్ ఇన్ కెర్నల్ మోడ్. ఓకే, మోర్ సెక్యూర్ గా ఉంది అని చెప్తాం. దీని తర్వాత మాడ్యూల్స్ చెప్తున్నాం. ఇంకా మరి ఇలా లేయర్ మైక్రో కెర్నల్ యూజ్ చేసినా మనకి డిసడ్వాంటేజ్ ఉందా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, ప్రతిదీ ఇలా మెసేజ్ పాసింగ్ కింద ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఫైల్ సిస్టమ్ అనేది ఇది క్లయింట్ అనుకోండి, లేకపోతే ఇది సర్వర్ తీసుకోండి, క్లయింట్ తో ఇంటరాక్ట్ అవుతుంది. అది మళ్ళీ ఇంకో దానికి ఎస్టాబ్లిష్ తీసుకెళ్లి ఇక్కడ నుంచి ఫైల్ సిస్టమ్ నుంచి ఇక్కడికి వెళ్ళిందా లేదా డివైస్ డ్రైవర్స్ కి, డివైస్ డ్రైవర్స్ మళ్ళీ యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది మళ్ళీ ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ అవుతూ ఉండడం వల్ల కూడా మనకి ఇక్కడ ఒక దాన్ని అంటే మెమరీలో ఏం ప్లేస్ చేస్తుంది, లేకపోతే ఆ టైంకి ఏం కావాలి అనేది తీసుకుంటాం కోసం కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. సో దానివల్ల ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే మాడ్యూల్స్, దాన్ని ఒక మాడ్యూల్స్ కింద అదే ఏవైతే యూస్ చేస్తున్నామో మాడ్యూల్స్. సో అక్కడ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది యూస్ చేసుకున్నారు. సో ఇలా మాడ్యూల్స్ కోర్ సోలారిస్ కెర్నల్. ఈ కెర్నల్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం చూడండి, 7 రాయాలి. షెడ్యూలింగ్ క్లాస్, ఫైల్ సిస్టమ్, లోడబుల్ సిస్టమ్ కాల్స్, ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్స్, స్ట్రీమ్ మాడ్యూల్స్, మిస్లేనియస్ మాడ్యూల్స్, డివైస్ అండ్ బస్ డ్రైవర్స్. ఓకే, ఈ కోర్ కెర్నల్ ఏంటి అంటే ప్రతిదీ ఇవి ఏవైతే మనకి ఈ 7 ఉన్నాయో ఈ 7 మాడ్యూల్స్ కింద డివైడ్ అవటం వల్ల, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ డివైస్ అండ్ బస్ డ్రైవర్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ డివైస్ అండ్ బస్ డ్రైవర్స్ అనేది కెర్నల్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ డివైస్ లేకపోతే ఏదో ఒకటి తీసుకున్నామో ఆ డివైస్ అనే దాంట్లో ఒక ఫైల్ ని స్టోర్ చేస్తున్నాము, లేకపోతే ఆ డివైస్ లో ఫైల్ స్టోర్ అయ్యి ఉంది, అక్కడికి వెళ్ళి ఓపెన్ అవ్వాలి అంటే ఇది ఎప్పుడైతే రన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇది రన్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకో మాడ్యూల్ ఏం తీసుకుంటుంది, ఫైల్ సిస్టమ్, లేదా ఈ డివైస్ దాని మీద ఏదైతే మనం సిస్టమ్ కాల్ ప్రొవైడ్ చేసుకుంటున్నామో ఎఫ్ ఓపెన్, లేకపోతే డివైస్ కి సంబంధించి ఎజెక్ట్ చేస్తాం కానీ, లేకపోతే దాన్ని ప్లేస్ చేస్తాం కానీ చేసాము అంటే అక్కడ అది ఏం యూజ్ చేసుకోవాలి, ఒక సిస్టమ్ కాల్ ని యూజ్ చేసుకోవాలి కదా, లోడబుల్ సిస్టమ్ కాల్, లేదా ఇది చేసినప్పుడు ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్స్ ఏదే. అలా ఇక్కడ చూడండి ఇలా మాడ్యూల్స్ డివైడ్ చేస్తాం వల్ల ఎప్పుడు ఏదైతే అవసరమో, ఇప్పుడు డివైస్ డ్రైవర్స్ కాదు, సమ్ స్ట్రీమ్ మాడ్యూల్స్ ఉంది, స్ట్రీమ్ మాడ్యూల్ నుంచి షెడ్యూలింగ్ క్లాసెస్ కావాలనుకోండి, ఈ కెర్నల్ ఏం చేస్తుంది, ఈ మాడ్యూల్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి ఏదైతే అవసరమైందో ఇంకో మాడ్యూల్ ని పిక్ చేసుకుంటుంది. సో టు అండ్ ఫ్రో కింద ఏది కావాలో దాన్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ కెర్నల్ లో ఏమవుతుంది, మైక్రో కెర్నల్ లో తీసుకుంటే ఇప్పుడు అప్లికేషన్ ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ నుంచి ఫైల్ సిస్టమ్ ఉంది, ఇది ఇక్కడ నుంచి మైక్రో కెర్నల్ కానీ హార్డ్వేర్ కానీ లేకపోతే కెర్నల్ ఏదైతే ఉందో ఒక మెసేజ్ పాస్ చేసుకుని అక్కడ హోస్ట్ కి సర్వర్ కి ఒక కమ్యూనికేషన్ ప్రొవైడ్ అవటానికి ఒక లింక్ ఇలా ప్లేస్ చేసుకుని ఉంటాం కదా.
సో ఈ ప్రొసీజర్ అంతా లేకుండా డైరెక్ట్ గా ఇది కెర్నల్ మోడ్ కదా, ఈ కెర్నల్ మోడ్ డివైస్ డ్రైవర్స్ ని యాక్సెస్ చేసుకుంటుంది, ఇటు అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటుంది, ఇటు హార్డ్వేర్ కావాల్సింది యాక్సెస్ చేసుకుంటుంది, ఇటు ప్రాసెస్ కావాల్సింది యాక్సెస్ చేసుకుంటుంది. అలా ఏది కావాల్సి అది ఈజీగా అది యాక్సెస్ చేసుకుని మిగతాదంతా హోల్డ్ లో పెట్టుకుని లేకపోతే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ లో అది ప్లేస్ చేసుకుంది అనుకోండి, అక్కడ ఈజీ మెథడ్ అని చెప్పొచ్చు. కాబట్టి మాడ్యులర్ modules. Most modern operating system implement loadable kernel modules. Okay. సో ఇక్కడ ఈచ్ టాక్స్ టు అదర్స్ ఓవర్ నోన్ ఇంటర్ఫేసెస్. మనకి ప్రతిదీ ఉన్న లేయర్ ఇంటర్ఫేసెస్ లో ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ మాడ్యూల్స్ కింద చూసుకుంటుంది. ఎందుకు అంటే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఎలా వస్తుంది, ఇప్పుడు డివైస్ డ్రైవర్స్ వర్క్ అయ్యేంత సేపు దాన్ని తీసుకొచ్చి కెర్నల్ లో పెట్టుకుంటుంది, దాని నుంచి ఇంకో సిస్టమ్ కాల్ ఏదైనా అలర్ట్ అయింది అన్నప్పుడు నెక్స్ట్ మాడ్యూల్ ని, అంటే ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ని యాక్సెస్ ఎలా అయితే చేసుకుంటుంది అన్నాను, సో దాన్ని అది తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. సో దీన్ని మాడ్యూల్స్. ఓకే, ఇవి మీకు 4 స్ట్రక్చర్స్. అదర్ దాన్ దిస్ ఇక్కడ మీకు సిలబస్ లో 9th ఎడిషన్ దాంట్లో ఇవ్వలేదు, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు దాంట్లో 5th వన్ వర్చువల్ మిషన్స్ ఒకటి పెట్టుకోవచ్చు అమ్మా. వర్చువల్ మిషన్స్ ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నాము అంటే, ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కటి, ఇప్పుడు జావా వర్చువల్ మిషన్ అంటామా, సో అక్కడ కనిపించేది ఒక మెమరీ ఒక హార్డ్ డిస్క్ ఇలా అయినా సరే వర్చువల్ మెమరీ కానీ వర్చువల్ మిషన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది వల్లే మల్టీ టాస్కింగ్, అంటే అక్కడ ఊహించుకుంటాం ఇలా జరుగుతుందేమో, అందుకనే మనకి నెంబర్ ఆఫ్ టాస్క్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యి ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. చూస్తానికి ఒకటే, అక్కడ ఉన్నది ఒకటే, కానీ అక్కడ వర్చువల్ మిషన్. అది జావాలో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ జావా వర్చువల్ మిషన్ అయినా సరే తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జాంపుల్ కింద రాయొచ్చు. ఏది 5th కాన్సెప్ట్ కింద మీరు రాయాలి అని అనుకుంటే అది కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. రాయాలి అని అనుకుంటే మామూలుగా అయితే ఈ 4 సరిపోతున్నాయి ఇక్కడ యాజ్ పర్ యువర్ సిలబస్. ఓకే, ఇది హైబ్రిడ్ సిస్టమ్ అనేది ఏంటి అంటే, మీరు కేస్ స్టడీలో రాస్తానుకుంటది అన్నాను కదా, సో అదర్వైజ్ ఈ హైబ్రిడ్ సిస్టమ్ ని మనం ఇక్కడ మాడ్యులర్ అప్రోచ్ కింద ఏదైతే చెప్తున్నామో దీంట్లో ఒక ఎగ్జాంపుల్ కింద రాయండి. ఓకే, ఇక్కడ చూడండి, మ్యాక్ కెర్నల్ ఎన్విరాన్మెంట్, మ్యాక్ బిఎస్టి, ఐఓ కిట్, కెర్నల్ ఎక్స్టెన్షన్, ఇదంతా హార్డ్వేర్ లోకి కనెక్ట్ అయ్యేటట్టు పెట్టుకోండి. అప్లికేషన్ ఎన్విరాన్మెంట్ జావా, కోకా, క్విక్ టైమ్, బిఎస్టి, ఇలాగా. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏమో ఎక్కువ, ఇది ఎక్కడ యూజ్ చేస్తున్నాం ఎక్కువ అంటే మ్యాక్. అలాగే ఆండ్రాయిడ్, ఐఓఎస్ అయితే ఏంటి, ఆండ్రాయిడ్ అయితే ఏ రకంగా ఉంటుంది. ఓకే, ఇదంతా కేస్ స్టడీ. మనకి సిలబస్ లో ఈ డయాగ్రామ్స్ మీకు ఎక్కడ టెక్స్ట్ బుక్ లో అయితే కనిపించవు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్. ఓకే, సో ఇది మటుకు మ్యాక్ ఓఎస్ స్ట్రక్చర్ అనేది హైబ్రిడ్ సిస్టమ్స్. ఎందుకు ఇప్పుడు ఈ లేటెస్ట్ దాంట్లో యూజ్ చేస్తుంది మనం రాయాలి కంపల్సరీగా, అంటే ఫస్ట్ మోనోలిథికల్ లేయర్ యూజ్ చేసాము. సో మోనోలిథికల్ అంటే ఈజ్ నథింగ్ బట్ సింపుల్ స్ట్రక్చర్. దాని నుంచి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉండడానికి లేయర్డ్ అప్రోచ్ యూజ్ చేసాము. లేయర్డ్ యూజ్ చేసినా ఇంకొంచెం మనం డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మాడ్యూల్స్ వచ్చినాయి. సో మాడ్యులర్ దాంట్లో డైనమిక్ గా లోడ్ అయ్యి ఫంక్షనాలిటీ అనేది పెర్ఫామ్ అవుతా ఉంటుంది. ఓకే, సో దానికి యాపిల్ మ్యాక్ ఓఎస్ ఇప్పుడు హైబ్రిడ్ వెర్షన్ లో యూజ్ చేస్తున్న స్ట్రక్చర్ ఇది అని ఈ డయాగ్రామ్ డ్రా చేస్తే సరిపోతుంది. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇక్కడతో ఓఎస్ స్ట్రక్చర్ ఇంకొక క్లాస్ ఉందమ్మా, ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతానికి. ఓకేనా, ఇది దేంట్లో రాస్తారు, సోలార్ మాడ్యూల్స్ కింద డివైడ్ అయింది కాకుండా హైబ్రిడ్ సిస్టమ్ అంటే ప్రెసెంట్ టెక్నాలజీ అయినా పెట్టుకోవచ్చు, లేదా మ్యాక్ ఓఎస్ స్ట్రక్చర్ అయినా సరే రాయొచ్చు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ అంటున్నాం కదా, ఇది ఎక్స్ట్రా. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇదంతా ఎక్స్ట్రా అవుట్ ఆఫ్. ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్ లో ఉండదు, ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇక్కడ వరకే ఇస్తాడమ్మా. కెర్నల్ ఎన్విరాన్మెంట్ మ్యాక్ అని చెప్పి ఈ పార్ట్ ఇది ఉంది చూసారా, బిఎస్టి కెర్నల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ వరకే ఇస్తాడు. ఇది ఇలా ఇంటరాక్ట్ అవుతుంది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తో అని చెప్పి ఇస్తాడు.
ఓకే. సో ఇలా ఇది డయాగ్రామ్. హైబ్రిడ్ స్ట్రక్చర్. హైబ్రిడ్ స్ట్రక్చర్. ఓకే. నెక్స్ట్ క్లాస్లో లాస్ట్ టాపిక్ డీబగ్గింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ జనరేషన్. జనరేషన్ అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ కి డయాగ్రామ్ డ్రా చేయండి లేకపోతే ఇది ఇంపార్టెంట్ అని ఎలా అన్నాము. జనరేషన్ జస్ట్ ఓవర్వ్యూ అంతే. డీబగ్గింగ్ ఇప్పటి వరకు మనం కాన్సెప్ట్స్ ఏవైతే నేర్చుకున్నామో అవి ఈ కాన్సెప్ట్స్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ టైం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ రేపు సెకండ్ అవర్కి మీకు ఇది కంప్లీట్ చేస్తాను. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మొన్న మీకు ఒక్క పర్సన్ ఎవరో మెసేజ్ చేశారు, వాళ్ళకి పీపీటీ పెట్టాను, ఈరోజు గ్రూప్లో పెట్టేస్తాను, అది ఒకసారి చూసుకోండి. 17th లాస్ట్ డేట్ మీకు అసైన్మెంట్ ఇచ్చాను. ఇంకా ఎవరైతే ఎడ్మోడోలో జాయిన్ అవ్వలేదో వాళ్ళు జాయిన్ అయ్యి విత్ ఇన్ టైం మళ్ళీ లాక్ అయిపోతుందమ్మా. సో విత్ ఇన్ టైం దాన్ని మీరు సబ్మిట్ చేసుకోండి. అక్కడ సబ్మిట్ అయ్యే దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి.